వీడియో చూస్తున్న వారికి, నా మాటలు వినేవారికి నమస్కారం. నేను ఈరోజు ఒక మంచి ప్రకటన చేయబోతున్నాను. అదేమిటంటే, ఈ వీడియో చూస్తుండగా నా సబ్స్క్రైబర్లు 162 మంది ఉన్నారు. 200 మంది సబ్స్క్రైబర్లు వచ్చినప్పటి నుంచి ప్రతి 100 సబ్స్క్రైబర్స్కి చేరినప్పుడల్లా వారిలో ఒకరికి జీవిత లక్ష్యాన్ని మార్చి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. జీవితాన్ని మారుస్తుందని నేను మాత్రమే కాదు, చాలామంది చెప్పారు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లేదా ఛానల్ బయోలో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆ ఫారంలో వివరాలు నింపండి. ధన్యవాదాలు. ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఉన్నాను. నేను ఛానల్ ఎందుకు ప్రారంభించానో, దాని వెనుకున్న ఆలోచన ఏమిటో వివరిస్తాను. ఈ ఛానల్ నేను ఇతరుల కోసం సృష్టించలేదు. ఇదంతా నా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు. నేను ఈ ఛానల్ను ప్రారంభించడానికి ఒకే ఒక కారణం ఉంది: మనసులు కలిసేలా చేయడం, నా సిద్ధాంతాలు, నా ఆలోచనలు, నా దృష్టికోణాన్ని పంచుకోవడం, అంతటి శాంతిని ప్రపంచంలోనూ ప్రోత్సహించడం. నేనెప్పుడు ఇలా అనుకోలేదు, ప్రపంచాన్ని మార్చామని, ఒకే మనుగడలో అందరినీ ఒకే సిద్ధాంతం కిందకి ఏకం చేస్తామని. కానీ ఈ భావన నాకు వచ్చింది, చాలా లోతుగా నాలో వచ్చింది. నేను నా శక్తిని వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించడం కాదు, అది కేవలం ఈ ప్రపంచం కోసం. ఇది నాకు ఏదో దేవుని ఆజ్ఞగా అనిపిస్తుంది. దేవుడు నన్ను ఈ సందేశాన్ని తెలియజేయమంటున్నట్లు ఉంది. ఇక్కడ నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, ఇది నా ఆత్మ నుంచి వచ్చినవి, ఆపై దైవం నుంచి వచ్చినవి. ప్రపంచం నిండా ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది, ఒక విశ్వ పథకం ఉంది. ఈ శక్తి మనందరికీ ఒకే దారి చూపుతుంది. మనం ఒకే లక్ష్యం వైపు ప్రయాణించాలి: శాంతి, ప్రేమ మరియు సత్యం కోసం. ఈ ఆలోచనతోనే ఈ ఛానల్ను ప్రారంభించాను. ఒక్కో వ్యక్తి ఒక్కో సూర్యకిరణంలా ఈ ప్రపంచంలో ఒక ప్రకాశవంతమైన మార్పును తీసుకురాగలడు. ప్రతి మనిషి హృదయంలో శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ప్రపంచాన్ని మార్చగలము. నా సందేశం సులభం: మనం ఒకరికొకరం సహాయం చేద్దాం, ప్రేమను పంచుకుందాం. మనం కేవలం శాంతి కోసం మాత్రమే కృషి చేయాలి. ఇప్పుడు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో అశాంతి ఉంది. ఒక దైవమైన సంచలనం కలగాలంటే మనం ముందుకు సాగాలి. ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి దేశం, ప్రతి ప్రజలు మనస్సులో ఈ ఆధ్యాత్మికను కనుగొనాలి. ఇది కేవలం మాటల్లోనే కాకుండా మన జీవితంలోనూ ఉండాలి. మనం ఏకమై ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శాంతిని పునరుద్ధరించాలి అనే లక్ష్యంతో జీవించాలి. మనం అమెరికా, భారత్, ఆఫ్రికా, యూరప్ లేదా ఏ ప్రాంతంలో ఉన్నా మనం ఒకరికొకరు సహాయం చేస్తూ ప్రేమతో కూడిన ప్రపంచాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ విశ్వపథకం పూర్తవుతుంది. నిజం చెప్పాలంటే ఇది నా ఆలోచన కాదు, నేను ఇది మాట్లాడడం లేదు. దేవుడు నన్ను ఇలా చెప్పమని ఆదేశిస్తున్నాడు. ఇది దేవుడి పథకం, ఒక ఆధ్యాత్మిక మార్గం. ఈ మార్గంలో మనం అడుగులు వేస్తే మనం ప్రపంచాన్ని మార్చగలము, మనం ఒక శాంతి స్థాపించగలము. ఇది ఎంత బలంగా ఉంటుందంటే, మనలో ప్రతి ఒక్కరూ దీని మార్గంలో ముందుకు సాగితే ఈ ప్రపంచంలో ఎక్కడైనా శాంతి నెలకొంటుంది. ప్రపంచంలో ప్రతి దేశం, ప్రతి వ్యక్తి ఈ ఆధ్యాత్మిక కాంతిని పొందగలడు. ప్రతి మనిషి తనకున్న అహంకారాన్ని వదిలిపెట్టడం ద్వారా తనలోని శక్తిని గుర్తించగలడు. దేవుడు మనసులో ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో సృష్టించాడు. మనలో ఉన్న ఆ శక్తి ప్రపంచానికి మంచి చేస్తే మనం ఎంత గొప్ప మార్పును తీసుకురాగలమో మీరు ఊహించగలరా? అది ఒక అద్భుతమైన ప్రపంచం అవుతుంది. మనమందరం ఒక కుటుంబం వలె కలిసి ఉండాలి, ఒకరినొకరం ప్రేమించాలి. ఈ ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని మార్చగల శక్తి. మనం మనిషిగా ఉన్నందుకు ఒక ముఖ్యమైన కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యం మనం ఈ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సత్యం తీసుకురావడమే. ఆ కర్తవ్యాన్ని గుర్తించి మనం ముందుకు సాగితే అది గొప్ప సంతృప్తి. ఇది కేవలం నా మాటలు కాదు, ఇది ఒక ఆత్మ, ఒక దైవశక్తి నుంచి వచ్చినవి నాకు అనిపిస్తుంది. మనం ఈ ప్రపంచంలో శాంతిని స్థాపించాలి, అందరి జీవితంలోనూ మార్పు తీసుకురావాలి. మీరందరూ నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇది మనందరినీ కలిపే మార్గం. ప్రపంచం మొత్తం మనం కలిసి ఒకే గమ్యం వైపు ప్రయాణించవచ్చు. మరికొంత వివరంగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఉన్న మనందరికీ ఒక ప్రత్యేకమైన కర్తవ్యం ఉంటుంది. మనిషిగా పుట్టినందుకు ఈ సమాజంలో ఉండడం ద్వారా ఎలాంటి మార్పు తీసుకురావాలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉండాలి. ఇది ఎక్కడైనా మొదలు కావచ్చు, మన ఇల్లు, మన వృత్తి లేదా మన ప్రాంతంలో. ఏ చిన్న మార్పు అయినా మనం చేసే ఆహ్లాదకరమైన పనులు కూడా ఈ ప్రపంచానికి మంచి చేస్తాయి. మనమందరం ఒక రకంగా ఇల్లు కట్టిన వాడిలా, ప్రతి మనిషి ఒక ఇటుకరా వంటి వాడు. మనం ఒకరికొకరం సహాయం చేస్తూ ఈ ప్రపంచాన్ని నిర్మించడం, మనమందరం కలిసి అనుసంధానం కావడం చాలా అవసరం.
ఇతరుల కోసం మనం చేసే సేవలు మన జీవితానికి మహత్తుని ఇస్తాయి. ఇది ఒక మంచి మార్గం, ఒక దైవ సందేశం. ఇప్పుడు విశ్వంలో జరిగే ప్రతి సంఘటనకు కారణం ఉంటుంది. ప్రతి ఒడుదుడుకులకు, ప్రతి సవాలుకు పూర్వం నిర్ణయించిన ఒక దైవశక్తికే. మనం చేసే ప్రయాసలు, మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి దాని వెనుక దైవశక్తి పనిచేస్తుంది. దేవుడు మనల్ని పరీక్షించడానికి, మనలో శక్తిని మరింతగా పెంచడానికి సవాళ్ళను మన ముందుకు తెస్తాడు. ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, జీవితం యొక్క అన్ని విభాగాల్లోనూ ఉంటుంది. ఒక మనిషిగా మనం ఎదగాలి, లోపల నుంచి మారాలి. ఈ మార్పు అనేది సులభం కాదు. అది సరికొత్త దారులను, సవాళ్ళను తెస్తుంది. కానీ ఆ మార్గం మీద నడవడం, ఆ పరీక్షలను ఎదుర్కోవడం ద్వారా మనం మన అంతర్గత శక్తిని తెలుసుకోగలుగుతాము. మరి మనం ఒకరికొకరం ఎలా సహాయం చేయగలము? మనం ఒకరికి మరొకరు సపోర్ట్గా ఉండాలి. ఉదాహరణకు, మనం ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉండడం, అతని బాధ్యతను పంచుకోవడం ఎంతటి గొప్ప కర్తవ్యమో తెలుసుకోవాలి. మనం ఏమి చేయగలమో, ఎలాంటి మార్పును తీసుకురాగలమో ఒక్కసారి ఆలోచించి చూద్దాం. అది పెద్దగా కనిపించకపోయినా ఆ చిన్న చిన్న ప్రయత్నాలు చాలా ప్రభావితం కావచ్చు. ఈ ఆలోచనతోనే నేను ప్రతి 100 సబ్స్క్రైబర్స్కి చేరినప్పుడల్లా ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని ఇస్తానని నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకం ఒక అద్భుతమైన మార్గదర్శకం. అది ఒకరికి ఆలోచనల మార్పును కలిగిస్తుంది, ఒక కొత్త దిశలో నడిపిస్తుంది. ఎందుకంటే ఆ పుస్తకం కేవలం కథ మాత్రమే కాదు, అది జీవితానికి ఇచ్చిన దిశ. దీన్ని చదివిన ప్రతి మనిషి తనలో ఒక కొత్త శక్తిని, దైవానుభూతిని కనుగొనగలుగుతాడు. మనమందరం ఈ ప్రయాణంలో భాగస్వాములు. ఈ ప్రయాణం సులభం కాదు, కానీ ఎంతో విలువైనది. ప్రతి ఒక్కరికి ప్రత్యేక కర్తవ్యం ఉంది. మనం మనసులో నమ్మకం ఉంచుకొని ధైర్యంగా ముందుకు సాగితే మనం చేయలేదంటూ ఏమీ లేదు. ఆఖరకు నేను మీ అందరికీ ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం, అది ఎంత చిన్నదైనా ఒక గొప్ప మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి, ప్రేమను పంచుకోవాలి, సత్యాన్ని పాటించాలి. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నా యూట్యూబ్ ఛానల్కు సపోర్ట్ చేస్తూ, నా ఆలోచనలను, సిద్ధాంతాలను పంచుకుంటూ నడుస్తారని అనుకుంటున్నాను. మనం కలిసి ప్రపంచంలో శాంతిని, ప్రేమను స్థాపించడానికి ముందుకు సాగుదాం. ధన్యవాదాలు.